ప్రధానంగా రఘునందన్ రావుకు ఒక మావోయిస్టు ఫోన్ చేసి బెదిరించాడని ఒక చర్చ జరిగింది. ఆయన మీద ఇప్పటికే ఎవరేంటి అనేది ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా లొకేషన్ ట్రాప్ అనేది తెలుస్తోంది. సో నిజంగా మావోయిస్టులు ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి బెదిరించే పరిస్థితి ఇప్పట్లో ఉందా సార్? ఇప్పుడు ఒకటేంటిదంటే నేను చెప్పే విషయం, దాదాపు ఒక 3 నెలల కాలం నుంచి ఎవరు చనిపోవద్దు, మావోయిస్టులు చనిపోవద్దు, పోలీసులు చనిపోవద్దు, ప్రజలు చనిపోవద్దు, శాంతి స్థాపించాలి. శాంతి అని అంటే తప్పనిసరిగా కాల్పుల విరమణ చేయాలి. కాల్పుల విరమణతోటి శాంతి రాదది. కాల్పుల విరమణ చేయడం అనేది శాంతి చర్చలకు ఒక ముందస్తు ప్రాతిపదిక. ఈ ప్రాతిపదిక ద్వారా జరిగేది ఏంటిదంటే శాంతి చర్చలు. అంటే ఇరుపక్షాలే మావోయిస్టులు ప్రభుత్వమే. ఈ 2 పక్షాలు కూర్చున్నప్పుడు మధ్యవర్తులుగా ఉండేవారు ఇక్కడ శాంతి సాధించడం అనేదో పూర్తిగా శాంతి సాధించడం అంటే మావోయిస్టుల డిమాండ్లను ఆ సందర్భంగా చర్చించి వాటిని ఫైనలైజ్ చేయడం అంటే ఏంటిది? ఆ ఫైనలైజేషన్ లోపల మావోయిస్టు పార్టీ కూడా సాయుధ పోరాట విరమణ చేయడం కూడా ఉంటుంది. సాయుధ పోరాట విరమణ లేకుండా ఇంకేవో డిమాండ్లు చర్చించి ఇది కావాలి అది కావాలని చర్చించి మళ్ళీ శాంతిగా ఉండాలంటే శాంతి ఎక్కడ ఉంటుంది? మళ్ళీ 2 నెలలకు 3 నెలలకు మళ్ళీ కాల్పులే కదా, మళ్ళీ ఫైరింగ్సే, యుద్ధం ఆగదు అది. కాబట్టి తప్పనిసరిగా దాని యొక్క లక్ష్యం ఏంటంటే స్థిరమైన శాంతి, కంప్లీట్ శాంతి అనేది అంటే యుద్ధ శాంతి ఏదైతుందో ఇది కావాలి, సాయుధ పోరాట విరమణ జరగాలి అనే దాంతో ఏంటంటే 3 నెలల క్రితము లేదా 3 నెలలు కాదు 7 నెలల కాంచి ప్రారంభమైంది శాంతి చర్చల అవగాహన. 7 నెలల కాంచి ప్రారంభమైంది. కాబట్టి ఇదేదైతే భంగం అవుతుందో అంటే ఒక రకంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ్ తర్వాత రూపేష్ వాళ్ళు ఇచ్చిన ప్రకటన లోపల అంటే 7-8 సార్లు చేసిన ప్రకటన లోపల చాలా స్పష్టంగా చెప్పిన వాళ్ళు స్పష్టంగా చెప్పి వాళ్ళు శాంతి చర్చలకు వస్తామన్నారు, ఆయుధ విసర్జన ఎజెండాలో చర్చిస్తామన్నారు, జనజీవన స్రవంతులు కూడా చర్చిస్తామన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం చర్చ చేయకుండా కాల్పుల విరమణ ప్రకటించకుండా వరుసగా నిర్మూలన దాడులు ఏవైతే కొనసాగించిందో అంటే 4 కేంద్ర కమిటీ మెంబర్లు, ఒక 7-8 మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు, జిల్లా కమిటీ మెంబర్లు, ప్రజలు చనిపోయినారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏం జరిగింది? అది మనకు ఇప్పుడు ఇక్కడ ఖమ్మం బార్డర్లో కుంట పరిసర ప్రాంతంలో కూడా వాళ్ళొక ఏఎస్పీ ఒక బ్లాస్టింగ్ చేసి ఒక ఏఎస్పీని కూడా చంపినరు. ఏఎస్పీనే కాదు కొంతమంది ఇన్ఫార్మర్లను కూడా చంపినరు. అంటే హింసా వలయం అనేది అవుతుందో చక్రంగా తిరుగుతూనే ఉన్నది. ఇది హింసా వలయం అనేది అవుతుందో ఒకరు చేస్తే మరొకరు ఎంతో కాలం ఆగరు కదా. అంటే వాళ్ళు కొంతకాలం కాల్పుల విరమణ ప్రకటించారు, కానీ ఆ తర్వాత తప్పనిసరిగా వాళ్ళ ఆత్మరక్షణ కోసం వాళ్ళు చెప్పే విధానం నేను చెప్తున్నా. నేను చేయాలని చెప్పను, కానీ వాళ్ళ యొక్క ఆత్మరక్షణ భాగంగా వాళ్ళు ప్రారంభించారు. ఈ ప్రారంభం అనేది మనకి ఏం కనపడుతుంది? ఇప్పుడు కంటిన్యూ కూడా ఏంటంటే ఇప్పుడు నిన్న మొన్న లేదా అంతకుముందు కూడా ఇన్ఫార్మర్లను చంపడము లేదా హెచ్చరించడము లేదా ప్రకటనలు చేయడం అనేది కూడా కనపడుతుంది. కాబట్టి ఇది ఏమవుతుంది అనేది అవుతుందో నేను చెప్పే విషయం ఇప్పుడు ఇలా అంటే రకరకాలుగా ఇప్పుడు మీరు అడిగే దాంట్లో పట్ల కూడా ఇప్పుడు పట్టణాలకు హైదరాబాద్కు ప్రవేశించారు అని లేదా గోదావరి ఒడ్డు పంటి కూడా అక్కడికి వస్తారనేది లేదా వేరు ప్రాంతాల్లో పట్ల కూడా అప్రమత్తం కూడా చేస్తుండ్రు కదా. ప్రధానంగా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, మా పిఎం మాట్లాడాడు, మధ్యప్రదేశ్ చెందినటువంటి వ్యక్తిగా లొకేషన్ ట్రాప్ చేసినట్టు తెలుస్తుంది, మావోయిస్ట్ పేరు మీద బెదిరిస్తూ చంపేస్తామనే ఒక చర్చ మనం చూసినాం. సో ఎట్లా చూస్తారు నిజంగా మావోయిస్టులు ఇప్పుడు ప్రజాప్రతినిధులకు ఫోన్ చేసి బెదిరించేంత పరిస్థితి ఉందంటారా? నేను ఒకటేం చెప్తున్నానంటే వాళ్ళే నిజంగా బెదిరించిరా లేదనేది సెకండరీ విషయం. ఇది సెకండరీ, నేను చెప్తా, దాని గురించి కూడా చెప్తా. కానీ పరిస్థితి ఏమిటంటే అంటే ఇప్పుడు వాళ్ళు నిజంగా అది ఉన్నదా లేదా వేరే విషయం. కానీ ఒక విషయం ఏంటంటే ఇంటెలిజెన్సీ కోణ నుంచి కూడా ఆలోచిస్తే ఏంటంటే ఒక ముందస్తుగా అప్రమత్తం చేయడంలో భాగంగా కూడా ఇంటెలిజెన్సీ వాళ్ళు రకరకాలు చేస్తారు. ఎందుకంటే అంటే మావోయిస్టులు చనిపోతున్నారు కాబట్టి చనిపోయినప్పుడు తప్పనిసరిగా ప్రతీకార చర్యలు వాళ్ళు చేస్తారు. ప్రతీకార చర్యలు ఎట్లా చేయవచ్చు? ప్రతీకార చర్యలు అంటే వీళ్ళు కొంత ఊహిస్తారు, వీళ్ళు ఒక అంచనా వేస్తారు. మావోయిస్టుల గత చరిత్రను బట్టి లేదా వివిధ దేశాల్లో బట్టి గెరిల్లాలకు సంబంధించిన ఎత్తుగడలను బట్టి వీళ్ళు ఒక అంచనా వేసి ఈ అంచనాకు సంబంధించిన దాంట్లో బట్టి ఏంటంటే ఏం చేయవచ్చు అనే దాంతో ఏంటంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ ఒక రుజువైంది, ఏఎస్పీని చంపినరు, ఇన్ఫార్మర్లను చంపినరు. కాబట్టి వాళ్ళు కిడ్నాప్లు చేయొచ్చు, మినిస్టర్స్ని కిడ్నాప్ చేయొచ్చు, ఎమ్మెల్యేలను చేయొచ్చు, పెద్ద అధికారులను చేయొచ్చు. కాబట్టి అలాంటప్పుడు ఏంది పట్టణాలకు కూడా వస్తారు వాళ్ళు.
పట్టణాలకు కూడా వస్తారు వాళ్ళు, పట్టణాలకు వస్తారు కాబట్టి అంటే జాగ్రత్తగా ఉండాలి. లేదా ఇప్పుడు వాళ్ళు మావోయిస్టులు అంటే ఎక్కువ అడవి ప్రాంతం అంటే డీకే కదా, అంటే ఉత్తర తెలంగాణ లేరు లేదా తక్కువ ఉన్నారనే కదా, కాబట్టి ఆ బలగాలు అక్కడి నుంచి కూడా రావచ్చు వచ్చి అంటే ఒక ప్రతీకార చర్యగా చేసే అవకాశం ఉంది. కాబట్టి అంతటా కూడా అప్రమత్తత పెంచాలి. అప్రమత్తత పెంచాలనంటే మామూలుగా ఇంటెలిజెన్స్ వాళ్ళ స్టేట్మెంట్ తింటారా, మంత్రులు వింటారా, ఎమ్మెల్యేలు వినరు కదా. కాబట్టి ఏం చేయాలి, అవసరమైతే ఒక బెదిరింపు కాల్ కూడా చేయొచ్చు. నేను అది అంటే వాళ్ళు నిజంగా మావోయిస్టులు చేసిరా లేదా నేను చెప్పే కంటే కూడా సాధారణంగా వాళ్ళు చేయాలని కూడా చేసేస్తారు వాళ్ళు, అది వేరే విషయం. చేయాలని కూడా చేస్తారు, అది కిడ్నాప్ చేయాలని కూడా చేస్తారు, కానీ చెప్పి చేయరు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అంటే నిజంగా మావోయిస్టులు చేసిరా లేదా ఇంటెలిజెన్స్ వాళ్ళు తేల్చేస్తారు. కానీ అంటే అందరినీ అప్రమత్తం చేయడానికి ఈ రకంగా చేస్తారని ఒక వార్నింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతారంటే అప్రమత్తం అవుతారు. కాబట్టి ఆ రకంగా జరగవచ్చు. లేకపోతే రఘునందన్ రావు తనేమైనా అంటే ఒక పొలిటికల్ ఇమేజ్ కోసం నాకు థ్రెట్ ఉంది, నాకు రక్షణ పెంచండి, లేకపోతే నేను చాలా బీజేపీలో కూడా ప్రముఖమైన నాయకుడిని అని చెప్పుకోవడానికి కూడా తనేమైనా చేయించుకుంటే కూడా ఎవరు చెప్పలేరు కదా, ఏ రకంగానే జరగవచ్చు. కాబట్టి అయితే ఒక రకంగా మావోయిస్టు పార్టీ ప్రతీకారం అంటే వాళ్ళ యొక్క ఆత్మరక్షణలో భాగంగా వాళ్ళు ఆంబుజ్ చేస్తుండ్రు, ఇన్ఫార్మర్లను చంపుతుండ్రు, తర్వాత వాళ్ళు ఇంకా చర్యలు చేయొచ్చు. అంటే వాళ్ళ శక్తి ఏదైతే ఉందో తగ్గిపోలే కదా, పూర్తిగా తగ్గిపోలే. వాళ్ళు 16 రాష్ట్రాలు కాకపోతే 10 రాష్ట్రాల్లో 8 రాష్ట్రాల్లో తక్కువనో ఎక్కువనో ఉన్నారు కాబట్టి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ వాళ్ళు తక్కువ కాదు. ఇప్పుడు కొన్ని సరే ఎన్ని వేల సంఖ్య ఉన్నారనేది వేరు. వాళ్ళు 50 మంది ఉన్నప్పుడు కూడా ప్రతిఘటన చేసారు. వాళ్ళు 50 మంది ఉన్నప్పుడు నేను ఉదాహరణ చెప్తున్నా, 1984 లోపట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపట 100 మంది కూడా లేరు. 85 నిర్బంధంలో చనిపోయారు, చాలామంది చనిపోయారు, లొంగిపోయారు, అరెస్ట్ అయినారు. మరి తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు కూడా చేశారు కదా, మరి తక్కువ సంఖ్య ఉన్నప్పుడు కూడా అంబుషులు చేశారు, తక్కువ సంఖ్య ఉన్నప్పుడు కూడా కిడ్నాప్ చేశారు, ఇవన్నీ రైడ్ చేశారు. కాబట్టి అంటే తక్కువ సంఖ్య ఉంటే చెయ్యరు అనేది కాదు, ఇబ్బందులు అప్పటికిప్పటికి చాలా తేడాలున్నాయి. చాలా అంత ఈజీ కాదు మావోయిస్టులకు సులభంగా అంటే ఇప్పుడు ఇక్కడికి పట్టణాలకు వచ్చేసి చేయడం సులభం కాదు ఆనట్లాగా. కానీ అన్నంత మాత్రాన కూడా ఏంటంటే ఏమి చేయరని కూడా ఏమీ లేదు. అంటే తప్పనిసరిగా అంటే వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి కొత్త ఎత్తుగడలు, కొత్త పద్ధతులు, కొత్త శక్తిని సంపాదించుకుని కూడా చేసే అవకాశాలు చాలా ఉంటాయి. వాళ్ళ అంటే పూర్తిగా చేతులు కట్టుకొని ఉండరు కదా. కాబట్టి ఇదే జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు, మనం ఊహించని కొత్త విషయాలు కూడా జరగవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.